మామూలు మనుషులు వస్తే చేతులు కట్టుకొని నిలబడాలంట. ఏమయ్యా, మేము ఓటేస్తే కదా నీకు ఎమ్మెల్యే వచ్చింది, నీ ముందు నేను చేతులు కట్టుకునేది ఏందయ్యా? నువ్వు వచ్చి మా ఇంటింటి ముందు చేతులు కట్టుకొని నిలబడితే కదా నీకు ఓట్లు వేసినాం. అందరూ ఒకటే చెప్తారు, మా గ్రామంలో ఈ సమస్య ఉంది, మా గ్రామంలో ఆ సమస్య ఉంది అని. నెట్టేకల్ అనేది ఊరి పేరు కాదు. నెట్టేకల్ అంటే ఒక గ్రామం యొక్క స్ఫూర్తి. గ్రామం అంటే అదేదో వస్తువు కూడా కాదు. గ్రామం అంటే దాంట్లో మనుషులు ఉంటారు. మనుషులకు కావాల్సినటువంటి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఒక గ్రామానికి వస్తే తప్పనిసరిగా అక్కడున్న గ్రామస్తులకు అందరికీ కూడా మీరందరూ అడుగుతున్నట్టుగా మంచినీళ్ల సదుపాయం ఇవ్వాలి. ఇంటింటికి కూడా తప్పనిసరిగా కుళాయి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మలు అక్కలందరూ కూడా ఎక్కడో బిందులు ఎత్తుకొని పోయి దాన్ని తోసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి కూడా తాగునీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ట్యాంకులు కట్టి ఇంట్లో వాడుకోవాల్సిన నీళ్లను కూడా ఇవ్వాల్సి ఉంది. దాంతో పాటుగా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. మనం వాడేసిన నీళ్లని బయటికి శుభ్రంగా ఊరి అవతల పోవడానికి డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఊర్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలంటే ఒక విలేజ్ క్లినిక్ అనే ఒక చిన్న హాస్పిటల్ ఉండాలా. దాంట్లో ఊర్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు ఉండాలా. అక్కడ డాక్టరు, నర్సు ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. అదే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉండాలి. అంగన్వాడీ కేంద్రం ఎవరికి? బాలింతలకు కానీ 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి బిడ్డలకి సరైన పోషకాహారం ఇచ్చే విధంగా అంగన్వాడీ కేంద్రం ఉండాలా. ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ చదువుకోవడానికి స్కూల్ ఉండాలా. స్కూల్ శుభ్రంగా ఉండాలా. స్కూల్లో అందరికీ టాయిలెట్లు ఉండాలా. ఇవన్నీ కాకుండా ఒక మసీదు, లేకపోతే ఒక చర్చి, ఒక గుడి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఉంటేనే ఒక గ్రామం అవుతుంది తప్ప అలా కాకుండా గ్రామం పేరు నెట్టేకల్, దాంట్లో ఏమీ లేవంటే ఎలాగా అని అడుగుతా ఉన్నా. ఒక అక్కడ వచ్చి ఇక్కడ కోపంగా అడుగుతా ఉంది, నాకు నీళ్లు కావాలా అంటది. నేను నడిచి వస్తా ఉంటే నా కాలు బురదలో పోయి ఆ డ్రైనేజీలో పడుతుంది. అట్లాగే ఇక్కడ ఏమన్నా హాస్పిటల్ ఉందా అంటే అట్లా కూడా కనబడతలేదు, మందులు ఇచ్చేవాడు కూడా కనబడతలేడు. అయ్యా, అక్కల చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ ఊర్లో ఎలా బతకాలా అని నా ఆవేదన. ఇందుకోసమే ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలని, ఇంతేకాదు గ్రామస్తులకందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ ప్రతి నెల రేషన్ ఇవ్వాలా. అక్కల చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలున్నారు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పొయ్యి ఊది 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 ఆరోగ్యం పాడవుతా ఉంది. ఆ పొగ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. అవన్నీ ఉండకూడదని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా. రైతు పండించుకోవడానికి పంట సాయం చేయాలి. ఆయనకి రైతు భరోసా కేంద్రం ద్వారా సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు, మిగతావన్నీ కూడా ఆయన పంట పండించుకున్న తర్వాత బయట అమ్ముడుకోవడానికి ఎక్కడ ఎంత రేటు ఉందో కూడా చెప్పే విధంగా ఇక్కడ ఉండాల. వీళ్ళ రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేయడానికి సచివాలయం ఉండాలా. సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ అన్నవాళ్ళు మీరెవ్వరూ కూడా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగకుండా, బయటకు పోయి పనులన్నీ వేస్ట్ చేసుకోకుండా మీ అందరికీ కూడా వాలంటీర్ ఇంటింటికి వచ్చి సర్వీస్ ఇవ్వాలా. అవసరమైతే మీకు లోన్లు ఇవ్వాలా. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ కూడా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలా. అయ్యా, ఇక్కడ పంటలు పండవు, వర్షాలు లేవు అంటే మట్టి పని కోసం పనికి ఆహార పథకం అని పెట్టి సంవత్సరానికి 100 పని దినాలు ఏర్పాటు చేసి రోజుకు 272 రూపాయలు చొప్పున
మీకు కూలిచ్చినట్టుగా 2-3 గంటలు మొహం పని చేయించి అంత డబ్బులు తప్పనిసరిగా మీకు మాస్టర్లు క్రియేట్ చేసి ఇవ్వాలా. ఇవన్నీ ఉంటేనే దాన్ని గ్రామం అంటారు తప్ప ఇవి ఏవీ లేకపోతే దాన్ని గ్రామం అని ఎలా అంటారు అని అడుగుతా ఉన్నా. ఆదోనిలో 43 గ్రామాలు ఉన్నాయి. 43 గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఒకసారి కాదు 2 సార్లు ఓట్లేసి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యేని అనుకున్నారు. ఏ రోజైనా సరే గ్రామంలోకి వచ్చి నేను చెప్పినవన్నీ ఉన్నాయా అని ఏ రోజా చూసినాడా అని అడుగుతా ఉన్నా. 24 గంటలు ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే అయినాయని గర్వం. మామూలు మనుషులు వస్తే చేతులు కట్టుకొని నిలబడాలంట. ఏమయ్యా, మేము ఓటేస్తే కదా నీకు ఎమ్మెల్యే వచ్చింది, నీ ముందు నేను చేతులు కట్టుకునేది ఏందయ్యా? అయ్యా, నువ్వు వచ్చి మా ఇంటింటి ముందు చేతులు కట్టుకొని నిలబడితే కదా నీకు ఓట్లు వేసినాం. నేను కూడా ఈరోజు చేతులు కట్టుకుని మిమ్మల్ని అన్ని అడుక్కుంటా ఉన్నా. రేపు నాకు కూడా ఓట్లు వేస్తారు, నేను కూడా ఎమ్మెల్యే అవుతా. మీ దయాదాక్షిణ్యాలతో ఆదోనిలో ఉన్నటువంటి 2,50,000 మంది దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే అయిన నువ్వు ఈ రోజు మమ్మల్ని పట్టించుకోవా? మా అవసరాలు తీర్చలేవా? ఎమ్మెల్యే కాకముందు కూడా అక్క చెల్లెళ్ళు అమ్మలందరూ కూడా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకుంటా ఉండ్రి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బిందులు పెట్టి నీళ్లు తెచ్చుకోవాలంటే నిన్ను ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నాము సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీకు చేత కాదా? పోనీ నీకు చేత కాకపోతే 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎందుకున్నావు? రాజీనామా చేసి పోతే మాకు ఇంకో ఎమ్మెల్యే వచ్చేవాడు కదా సాయి ప్రసాద్ రెడ్డి. నీ చేతగానితనానికి, నీకు పూర్తిగా అర్థం కాని విషయానికి అయ్యా ఇన్ని గ్రామాల్లో ఆదోనికి సంబంధించి